ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు వందల సంవత్సరాల పాటు తరిమివేయబడ్డారు, చంపబడ్డారు, అణిచివేయబడ్డారు, అరాచకానికి బలయ్యారు. ఆ తర్వాత ఎక్కడెక్కడో బ్రతుకుతా తమ జీవితాల్లో అంతో ఎంతో సంపాదించుకున్నారు. వాళ్ళకున్నటువంటి టెక్నాలజికల్ బ్రెయిన్, వాళ్ళ జెనెటికల్ బ్రెయిన్ అన్నటువంటిది ఉపయోగపడింది. తద్వారా ఎక్కడ వెళ్ళినా ఎదుగుతూ వచ్చారు. అట్లాంటి యూదులందరూ కలిసి ఒక్కటై కొంత భూభాగాన్ని ఈజిప్ట్ దగ్గర నుంచి కొనుక్కున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కుని ఒక దేశాన్ని స్థాపించుకున్నారు. అదే ఇజ్రాయెల్. కొనుక్కుని స్థాపించుకున్నాక మత ఛాందసవాదులు, ముస్లిం సామాజిక వర్గంలోని మత ఛాందసవాదులైనటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి 14 దేశాల్లోని ముస్లిం దేశాలకి ఆగ్రహం వచ్చింది. అసలు నువ్వు అట్టెట్ట భూమిని అమ్మావు అంటూ ఈజిప్టును తిట్టడంతో పాటుగా అక్కడ ఇజ్రాయెల్ అంతు చూడాలి అని ఒక ప్లాన్ వేసుకుని సో రోజున నువ్వు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ మతం మారిపోండి, అది కూడా ఇస్లామిక్ దేశంగా మార్చండి, లేదంటే కనుక అంతు చూస్తామని హెచ్చరిక జారీ చేశారు. కానీ రాత్రికి రాత్రి ఇజ్రాయెల్ వాళ్ళందరి అంతు చూసింది. తద్వారా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇజ్రాయెల్ మీద యుద్ధంలో గెలవలేని పరిస్థితి వచ్చింది. దీంతో నేరుగా ఒక దేశంగా తాము యుద్ధం చేయలేని భావించినటువంటి వాళ్ళందరూ కలిసి ఆ తర్వాత తీవ్రవాద సంస్థలు హెజ్బుల్లాలు, హమాస్లు, హౌతీలు ఇట్లాంటి వాటిని పెట్టి వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాం. ఇజ్రాయెల్ రివర్స్ దాడి చేసినప్పుడల్లా దేశం మీద దాడిని గొల్లు మంటం, వాస్తవంగా ఆయా దేశాల నుండినే పేలుళ్ళు జరిగినా సరే దాన్ని మాత్రం లైట్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ చెప్పేది అప్పట్లో ఇజ్రాయెల్ చేసినటువంటి భారీ దాడితో లక్షలాది మంది పాలస్తీనియన్లు పారిపోవాల్సి వచ్చింది. దాన్నే నక్బా అంటారు. అంటే నక్బా ప్రాంతంలో భారీ ఎత్తున వలసలు దేశం విడిచి పారిపోయారు ఇజ్రాయెల్ దెబ్బకి. ఇప్పుడు ఆ పదాన్ని పదే పదే వాడుతున్నారు. అసలు చేసింది ఎవరు? మొన్న ఇజ్రాయెల్ మీద దాడి వెళ్ళి చేసి వచ్చింది ఎవరు? హమాస్ తీవ్రవాదులు. హమాస్ తీవ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ వాళ్ళు పారిపోకుండా ఇప్పుడు ఎదురు తిరిగి చంపుతున్నారు. కానీ దాన్ని ఇప్పుడు ఏ విధంగా మరో నక్బా సృష్టించడానికి అంటూ సౌత్ ఆఫ్రికా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో వాడితే అదే పదాలు వాడటం ద్వారా హమాస్ తీవ్రవాదులు చేసే తప్పుని కవర్ చేస్తా, హిజ్బుల్లా తీవ్రవాదుల తప్పుని కవర్ చేస్తా, అలాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ తప్పులు కవర్ చేస్తా నాటకాలు ఆడుతున్నారు.